హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మార్కెట్లో లభించే రెండు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య కంపారిజన్ చేద్దాం. మొదటిది వచ్చేసి ఆథర్ తరపున రిస్తా, రెండోది వచ్చేసి అంపైర్ తరపున నెక్సాస్. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపారిజన్ చేయడానికి ముఖ్యంగా మూడు కారణాలని చెప్పుకోవచ్చు. మొదటిది వచ్చేసి ఈ రెండు కంపెనీలు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లని యాజ్ ఏ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడం జరిగింది. రెండోది వచ్చేసి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య పర్ఫార్మెన్స్ గానీ ఫీచర్స్ గానీ దాదాపుగా సేమ్ ఇవ్వడం జరిగింది. మూడో కారణం వచ్చేసి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రైస్ ల మధ్య చాలా తక్కువ డిఫరెన్స్ చూడవచ్చు. అయితే ఈ మూడు కారణాలతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య కంపారిజన్ చేద్దాము. వీడియో అయిపోయే లోపు మీకు అర్థమైపోతుంది ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏది బెస్ట్ అనేది. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్స్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫస్ట్ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రైస్ నే చూసుకుందాము. ఎందుకంటే ప్రైస్ డిసైడ్ చేస్తుంది మనం ఏది తీసుకోవాలనేది. అయితే ఆథర్ రిస్తా గురించి చూసుకున్నట్లయితే ఆథర్ రిస్తా మోడల్ లో 3 వేరియంట్ అని లాంచ్ చేయడం జరిగింది. స్టాండర్డ్ వేరియంట్ ని తీసేసినామంటే ప్రీమియం వేరియంట్ లో కూడా బేస్ వేరియంట్, టాప్ వేరియంట్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,24,999 రూపీస్ తో. అయితే ఆథర్ ఎక్స్ట్రా ఫీచర్ల కోసం కూడా ప్రో ప్యాక్ తీసుకురావడం జరిగింది. ప్రో ప్యాక్ ధర వచ్చేసి 15,000. ఇక రౌండ్ ఫిగర్ కలుపుకొని ఆథర్ రిస్తా బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ పడుతుంది 1,40,000. అదే ఆథర్ రిస్తా యొక్క ప్రీమియం వేరియంట్ చూసుకున్నట్లయితే అందులో బ్యాటరీ ఎక్కువగా ఉంటుంది, అదే రేంజ్ కూడా ఎక్కువగా వస్తాయి. మరి టాప్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,45,000తో. అయితే దీని ప్రో ప్యాక్ వచ్చేసి 20,000. మరి టోటల్ గా వచ్చేసి 1,70,000 ప్రీమియం మోడల్ ప్రైస్ పడుతుంది. మరి ఆథర్ రిస్తా యొక్క టాప్ వేరియంట్, బేస్ వేరియంట్ ల ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 30,000 వరకు డిఫరెన్స్ చూడవచ్చు. అయితే అంపైర్ కూడా నెక్సాస్ లో 2 వేరియంట్ ని లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ వచ్చేసి ఈఎక్స్, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,09,900 నుండి. అదే ప్రీమియం వేరియంట్ నెక్సాస్ ఎస్టీ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,19,900తో. దాదాపుగా 11,000 వరకు నెక్సాస్ టాప్ వేరియంట్, బేస్ వేరియంట్ ల మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూడవచ్చు. అయితే నెక్సాస్ ఎటువంటి ప్రో ప్యాక్ గానీ ఎక్స్ట్రా ఫీచర్లు గానీ ఆఫర్ చేయట్లేదు. ఏదున్నా ఒకటేసారి ఇదే ప్రైస్ లోనే ఇస్తుంది. కాకపోతే ఎక్స్టెండెడ్ వారంటీ కోసం ఎక్స్ట్రా పైసలు ఇచ్చి కొనాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రైస్ ఏదో కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఈ కంపారిజన్ లో మనము ఆథర్ రిస్తా యొక్క బేస్ వేరియంట్, అంపైర్ యొక్క టాప్ వేరియంట్ ని తీసుకుందాము. వీటి ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 20,000. మరి ఈ 20,000 తక్కువగా ఇచ్చి నెక్సాస్ తీసుకోవాలా లేదా ఎక్కువగా ఇచ్చి ఆథర్ రిస్తా తీసుకోవాలా అనే విషయం మనము ఈ వీడియో ఎండ్ లోపు తెలుసుకుందాం. అయితే ఈ కంపారిజన్ ని ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల బేసిక్ స్పెసిఫికేషన్లతో మొదలెడదాం. వీటి యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఈ రెండు కంపెనీలు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎక్దమ్ స్క్రాచ్ నుంచే తయారు చేశాయి. అయితే వీటి డిజైన్ ని కూడా ఇక్కడ ఏ మోడల్ ని కూడా ఇన్స్పైర్ గా తీసుకోలేదు. రిస్తా కూడా కొత్త మోడల్, కొత్త డిజైన్ తో వస్తుంది. అదే నెక్సాస్ కూడా కొత్త మోడల్, కొత్త డిజైన్ తో వస్తుంది. అయితే ఈ రెండు కంపెనీలు చాలా ఏళ్లుగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన పని చేసి ఫైనల్ గా ఈ డిజైన్, ఈ బిల్డ్ క్వాలిటీని తీసుకురావడం జరిగింది. ఇక డిజైన్ వైజ్ గా చూసుకున్నట్లయితే నాకు నెక్సాస్ లో సింపుల్ గా కనిపించే డిజైన్, లో మనకు కొంచెం బల్క్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మెటల్స్ చేయబడ్డ చేసి ప్లాస్టిక్ బాడీ ప్యానల్స్ లభిస్తాయి. అయితే క్వాలిటీ చాలా ప్రీమియం అని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ అంటే మరీ లో క్వాలిటీది కాదు, మంచి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే బేస్ వేరియంట్ లో, ప్రీమియం వేరియంట్ లో సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ బాడీ ప్యానల్, సేమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. కొన్ని కంపెనీలు డిజైన్ ని కాంప్రమైజ్ చేశాయి బేస్ వేరియంట్ లో. అయితే ఆ విధంగా కాకుండా సేమ్ డిజైన్, సేమ్ బిల్డ్ క్వాలిటీ మనకు ఈ రెండు కంపెనీలు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో అందిస్తున్నాయి. ఇక ఈ డిజైన్, ఈ బిల్డ్ క్వాలిటీతో ఆథర్ రిస్తా 7 కలర్లు ఆఫర్ చేస్తుంది. 3 సింగిల్ కలర్లు, 4 కాంబినేషన్ కలర్స్. మరి అంపైర్ నెక్సాస్ లో సింపుల్ 4 కలర్ ని ఆఫర్ చేస్తుంది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ లో సేమ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తుంది. కాకపోతే రేర్ లో ఆథర్ రిస్తా లో మోనోషాక్ అబ్జర్వర్ లభిస్తుంది. అదే నెక్సాస్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్ లభిస్తుంది. ఇక సేఫ్టీ కోసం బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే కూడా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో సేమ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ లో డిస్క్, రేర్ సైడ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఇక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఆథర్ రిస్తా 1285 mm వీల్ బేస్ తో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అదే నెక్సాస్ 1319 mm వీల్ బేస్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇంతేకాకుండా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో సేమ్ 12 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తాయి. ఇక స్టోరేజ్ స్పేస్ చూసుకున్నట్లయితే ఆథర్ రిస్తా లో 34 లీటర్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అదే నెక్సాస్ లో చూసుకున్నట్లయితే కంపెనీ ఎగ్జాక్ట్ గా ఇక్కడ నంబర్ చూపించలేదు. కాకపోతే XXL సైజ్ ఇక్కడ బూట్ స్పేస్ ని చూపించడం జరిగింది. జనరల్ గా చూస్తేనే అర్థమైపోతుంది మనకు ఆథర్ రిస్తాలోనే ఎక్కువ బూట్ స్పేస్ ఉన్నట్లు. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బేసిక్ స్పెసిఫికేషన్ల మధ్య డిఫరెన్స్. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఆథర్ రిస్తాలో 80 km/h కి టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి 3 డ్రైవింగ్ మోడ్స్ తో పాటు రివర్స్ డ్రైవింగ్ మోడ్ కూడా లభిస్తుంది. అదే విధంగా అంపైర్ నెక్సాస్ లో చూసుకున్నట్లయితే 93 km/h టాప్ స్పీడ్, ఈ
స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఈకో సిటీ పవర్ మోడ్ తో పాటు రివర్స్ లింప్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో సేమ్ PMS మోటార్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మోటార్ తో లభించే పవర్ చూసుకున్నట్లయితే అదర్ రిస్తాలో 4.3 కిలోవాట్ పీక్ పవర్ 22 Nm టోర్ లభిస్తుంది. అదే నెక్సాస్ లో 4 కిలోవాట్ పీక్ పవర్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ టోర్ కు క్లెయిమ్ చేయలేదు ఆంపైర్ కంపెనీ తరపున. ఇక గ్రేడబిలిటీ విషయానికి వస్తే అదర్ రిస్తాలో 15 డిగ్రీ, నెక్సాస్ లో 16 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. ఇక దీనితో పాటు అత్యంత డిమాండ్ ఉన్న రేంజ్ చూసుకున్నట్లయితే అదర్ రిస్తాలో 123 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. అదే నెక్సాస్ లో 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. సర్టిఫైడ్ రేంజ్ వేరే, టిపికల్ డ్రైవింగ్ రేంజ్ వేరే. అయితే మనకు లభించే రేంజ్ దాదాపుగా 100 కిలోమీటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో లభించే బ్యాటరీ చూసుకున్నట్లయితే అదర్ రిస్తాలో 2.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ IP67 రేటెడ్ తో వస్తుంది. అదే నెక్సాస్ లో కూడా 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ IP67 రేటెడ్ తో వస్తుంది. అయితే బ్యాటరీలో కూడా ఏం డిఫరెన్స్ లేదు, దాదాపుగా సేమ్ బ్యాటరీ కెపాసిటీ లభిస్తుంది ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో. ఇక ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి అదర్ రిస్తాలో 350 వాల్ట్ పోర్టబుల్ చార్జర్ ఇవ్వడం జరిగింది. ఈ చార్జర్ తో 0 to 80% చార్జ్ 5 గంటల 45 నిమిషాల్లో అవుతుంది. అదే ఫుల్ చార్జ్ అవ్వడానికి 8.5 గంటలు పడుతుంది. ఇక ఆంపైర్ నెక్సాస్ ST లో చూసుకున్నట్లయితే 15 amps ఆ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనితో చార్జ్ చేసినట్లయితే 3.5 గంటల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చు నెక్సాన్ ST ని. ఛార్జింగ్ టైం విషయంలో మాత్రం అదర్ రిస్తా రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కుందా ఎంత టైం కన్జ్యూమ్ చేయలేదు. మరి ఈ ప్రాబ్లం ని ఫేస్ చేయకుండా అదర్ రిస్తా బేస్ వేరియంట్ నుంచే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క అదర్ గిడ్ తో 10 నిమిషాలు చార్జ్ చేసినట్లయితే 15 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. కానీ నెక్సాస్ లో ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. కాకపోతే యాక్సెసరీస్ లో 25 amps చార్జర్ ఇవ్వడం జరిగింది. దానితో ఇంకా ఛార్జింగ్ టైం తగ్గించవచ్చు. అయితే ఈ పర్ఫార్మెన్స్ తో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల వారంటీ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన 3 years వారంటీ లభిస్తుంది. కాకపోతే అదర్ రిస్తాలో 30,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. అదే విధంగా ప్రో ప్యాక్ తీసుకుంటే 2 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా లభిస్తుంది 60,000 కిలోమీటర్ తో. అయితే ఆంపైర్ లో మాత్రం ఎక్స్టెండెడ్ వారంటీ కోసం సపరేట్ గా చార్జ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఎంత చార్జ్ అవుతుంది అనేది మెన్షన్ చేయలేదు కంపెనీ. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల బేసిక్ ఫీచర్లు మరియు పర్ఫార్మెన్స్ ల మధ్య డిఫరెన్స్. వీటితో పాటు ఎక్స్ట్రా ఫీచర్లు ఎన్నో లభిస్తున్నాయి ఈ పొద్దు రేపు ఎలక్ట్రిక్ స్కూటర్ లో. మరి వాటిపైన ఒక లుక్ వేసినట్లయితే అయితే అదర్ రిస్తాలో ప్రో ప్యాక్ వస్తుంది కాబట్టి ప్రో ప్యాక్ ని తీసుకున్నట్లయితే ఎన్నో ఫీచర్లు లభిస్తాయి. మరి అందులో పనికొచ్చేటివి చూసుకున్నట్లయితే మ్యాజిక్ ట్విస్ట్, స్కిడ్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఫాల్ సేఫ్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. అదే ఆంపైర్ నెక్సాస్ లో ఎటువంటి ప్యాక్ ఉండదు. కాకపోతే ఎప్పుడైతే స్కూటర్ తీసుకుంటామో దానితో పాటు కొన్ని ఫీచర్లు ఇవ్వడం జరిగింది. అవి చూసుకున్నట్లయితే ఇందులో బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, హీల్ హోల్డ్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి 7-inch కలర్ డిస్ప్లే లభిస్తుంది. అయితే నెక్సాస్ లో మాత్రం టచ్ స్క్రీన్ లభిస్తుంది. అతర్లో ఫీచర్ లేదు. ఇక వీటితో పాటు యాప్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా లభిస్తాయి. అందులో చూసుకున్నట్లయితే ఆథర్ లో గూగుల్ మ్యాప్, షేర్ లైవ్ లొకేషన్, ఫైండ్ మై స్కూటర్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. అయితే నెక్సాస్ లో ఒకే ఒక ఫీచర్ లభిస్తుంది. అది వైఫై కనెక్టివిటీ ద్వారా మిర్రర్ షేరింగ్. మనం మొబైల్ ని స్కూటర్ ని కనెక్ట్ చేసినామంటే మ్యాప్ లో టర్న్ బై టర్న్ నావిగేషన్ స్కూటర్ లో కనిపిస్తుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. అయితే ఇవి కంప్లీట్ ఫీచర్స్. ప్రైస్ తో మొదలెట్టి ఫీచర్లతో ఎండ్ చేసినాం. మరి కంక్లూజన్ చూసుకున్నట్లయితే బేసిక్ స్పెసిఫికేషన్ లో దాదాపుగా సేమ్ స్పెసిఫికేషన్లు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో లభిస్తాయి. అయితే నెక్సాస్ లోనే వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా లభిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ లో చూసుకున్నట్లయితే పాజిటివ్ పాయింట్స్ చూసుకుందాం. నెక్సాస్ ST లో మనకు స్పీడ్, గ్రేడబిలిటీ, రేంజ్ ఎక్కువగా లభిస్తాయి మరియు ఛార్జింగ్ టైం తక్కువగా లభిస్తుంది స్టాండర్డ్ చార్జర్ తోటే. అదే మనం ఆథర్ రిస్తాలో చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ వస్తుంది, 2 years ఎక్స్ట్రా వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వస్తుంది ఒకవేళ ప్రో ప్యాక్ తీసుకుంటే. తీసుకోకపోతే సేమ్ వారంటీ ఇస్తున్నారు ఇద్దరు కూడా. ఇక ఎన్నో ఫీచర్లు మనకు ఆథర్ రిస్తాలో లభిస్తాయి. దాన్ని ఎలాగో మనం ఎక్కువ వాడము, ఎప్పుడప్పుడు వాడతాము. కాకపోతే దానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోతే మళ్ళీ రినివల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్సాస్ లో అవన్నీ తలకాయ నొప్పులు ఏవి లేవుంటాయి. సింపుల్, పైసలు ఇచ్చినామా, తీసుకున్నామా, వాడినామా అని. ఇక ఫైనల్ గా ఎవరు ఏది తీసుకోవాలని చూసుకున్నట్లయితే సింపుల్ గా మనం ఎక్కువ రేంజ్ కావాలి, సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, డైలీ వాడకానికి కావాలి, ఎలాంటి ఎక్స్ట్రా ఫీచర్లు అవసరం లేదు అనుకుంటే మనం 20,000 తక్కువ ఇచ్చి నెక్సాస్ లో తీసుకోవచ్చు, నెక్సాస్ ST ని తీసుకోవచ్చు. లేదు నాకు ఎక్కువ ఫీచర్లు కావాలి, ఎక్కువ సేఫ్టీ కావాలి, ఎక్కువ బూట్ స్పేస్ కావాలి అనుకుంటే మనము అదర్ రిస్తాని తీసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ 20,000 తక్కువ ఇచ్చినా సేమ్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది, 20,000 ఎక్కువ ఇచ్చినా సేమ్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. అప్పుడప్పుడు వాడిన ఫీచర్లని తీసేసినట్లే. అయితే ఫ్రెండ్స్, ఇవి ఈ రెండు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య కంప్లీట్ కంపారిజన్. ఇప్పుడు మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ చూడడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.